అధ్యాయము లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనం నుంచి లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనం నుంచి 62వ వచనం వరకు మనమందరము కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 57 నుంచి 62 వచనాల వరకు. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనా స్థలం లేదని అతనితో చెప్పాను. ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులను పాతిపెట్టుకొనిమ్ము, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదని కానీ నా ఇంట ఉన్న వారి ఇద్దరు సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడిగాను. యేసు నాగట మీద చేయిబెట్టి వెనక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కానని వానితో చెప్పాను. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రభు వైపు చూసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఉదయకాల సమయంలో దేవా, మరి యొక్క పరిశుద్ధ దినములో ఈ సంఘంగా కలిసి మేమందరము దేవా నేను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఇంతవరకు మాకు చేసిన సహాయానికే వందనాలు, స్తోత్రాలు. దేవా, మరి నీ బలలో చేయవే సిద్ధపడి ఉంటుండగా మా జీవితాలను నీ వాక్యం చేత ప్రభా సంధించండి. నీ వాక్యం అనే అర్థంలో మా హృదయాలను చూచుకొనగలిగే కన్నులను మాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును మా అందరికి అనుగ్రహించి నీ వాక్య వెలుగులో మా జీవితాలను సరిచేసుకొని యోగ్యంగా నీ బలలో, నీ యొక్క శరీరంలో, నీ రక్తంలో పాలు పొందే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, అల్పుడను, అయోగ్యుడను, అపాత్రుడను ప్రభా నీవే బలపరిచి నీ మహిమార్థముగా వాడుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. మాకు అవసరమైనటువంటి లేఖన భాగంలో అందించి దేవా నీవే మహిమ పొందుతూ రమ్మని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన ఒక మార్గమున వెళుతుంటే ఇక్కడ ఆయన్ను కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. 57వ వచనంలో నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఒక వ్యక్తి అలా అన్నాడు. ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే 59వ వచనంలో నా వెంట రమ్మని అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసింది. ఇంకొకటి ఏమన్నాడంటే 61వ వచనంలో, ప్రభువా, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని సెలవిచ్చెను. యేసు ప్రభు వారిని వెంబడించటం, ఆయనను ఫాలో చేయటం అనేది మనం ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ధ్యానిద్దాం. యేసు ప్రభు వారిని వెంబడించటం, ఆయనను మనము ఒక రక్షకునిగా అంగీకరించాం. ఆయన మన జీవితాల్లో రక్షకునిగా స్వీకరించాం. యేసు ప్రభు వారిని ఆయన మన దేవుడిగా, యేసు ప్రభు వారిని వెంబడించే వారందరినీ ఏమని పిలుస్తారంటే క్రైస్తవులు లేదంటే విశ్వాసులు అని పిలుస్తూ ఉంటారు. క్రైస్తవులుగా లేదంటే విశ్వాసులుగా పిలువబడే వారి యొక్క జీవితంలో చూసినట్లయితే రెండు రకాల గుంపులు ఉంటాయి. ఒకటేంటంటే క్రైస్తవ మతము అనేది తమ తల్లిదండ్రుల నుంచో లేదా తమ యొక్క పూర్వీకుల నుంచో వెంబడించేటువంటి వారు, లేదా క్రైస్తవం అనే దాన్ని ఇది మార్గం బాగుంది, ఇది కొన్ని సూత్రాలు దీంట్లో బాగున్నాయి అనుకొని వెంబడించేటువంటి వాళ్ళు ఒక గుంపుగా మనం చూడవచ్చు. ఇంకో గుంపు ఏం చూస్తామంటే కొంతమంది ఎలా ఉంటారంటే క్రైస్తవం అంటే ఇష్టము, దేవుని అంటే ఇష్టము, కానీ బయటికి మాత్రం కనపడరు. సీక్రెట్ క్రిస్టియన్స్ అన్నమాట. చాలామంది క్రైస్తవులు అలా ఉన్నారు. బయటికి కనపడరు, ఏంటంటే లోపల మాత్రం క్రైస్తవునిగా ఉంటారు, బయటికి మాత్రం వారి యొక్క వ్యవహారాలన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇకపోతే మూడవ క్రైస్తవులు ఎవరంటే నిజంగా ప్రభువుని వెంబడిస్తూ, ప్రభువుని చాలామంది అనుకుంటారు ఎలా రక్షణ పొందావంటే నేను పలానా టైంలో దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నేను చేయెత్తాను, రక్షణ పొందాను, ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్తారు. పిల్లరా, అది ఒక డెసిషన్ మనం తీసుకున్నాం, ప్రభువుని వెంబడించాలని, ప్రభువుకి మన జీవితాన్ని అప్పగించుకోవాలి, ఇక ఆయనతో జీవించాలి.
అని మనం ఒక తీర్మానం చేసుకుంటాం. దాన్నే రక్షణ అంటాం. కొన్ని సంఘాలు అది కూడా యాక్సెప్ట్ చేయరు. రక్షణ అనేది ఏం లేదు, ప్రభువుని మనం అందరం క్రైస్తవులమే, మనకు రక్షణ అంటూ ఏమీ లేదని కొన్ని సంఘాలు ఉంటాయి, ట్రెడిషనల్ చర్చెస్ అంటూ ఉంటారు. కానీ నువ్వు పుట్టుకతో క్రైస్తవుడివైనా, మధ్యలో క్రైస్తవుడివైనా, దేవుని వాక్యాన్ని చదివినా, ఇక్కడ అంశం ఏంటి అంటే దేవునిని రక్షకునిగా అంగీకరించే వారిని ఒకవేళ విశ్వాసులు అని పిలిస్తే, కొంతమంది రక్షణ అంగీకరించి నేను రక్షణ పొందాను, పలానా దినాన దేవుని వాక్యాన్ని అంగీకరించాను, ప్రతి వారం మందిరానికి వెళ్తాను, అప్పుడప్పుడు బైబిల్ చదువుకుంటాను, తప్పు పనులు ఏమి కూడా చేయను అనుకుంటారు. ఇది తర్వాత ఒక నెక్స్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత. కానీ ఇంకొక గుంపు ఏముందంటే ప్రభువుని వెంబడించటం. చూడండి ఒకసారి మత్తయి సువార్త, మత్తయి సువార్త 13వ అధ్యాయం. యేసు ప్రభువు వారు కొన్ని ఉపమానాలు చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. పరలోక రాజ్యం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దానికి కనుగొని తన కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైనది ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. ప్రభువుని వెంబడించటం, ప్రభువుని కలిగి జీవించడం అనేది ఏంటంటే, ఇక కంప్లీట్గా నాగటి మీద చెయ్యి పెట్టి ఏం చేయకూడదు, అందరం చెయ్యి పెట్టామని చెప్పుకుంటున్నాం, కానీ ఇక చేయాల్సింది అదే. ఎస్, నేను 1964 లేదంటే ద గ్రేటెస్ట్ హెబ్రోన్ అని మనం చెప్పుకుంటాం. నేను ఐఎమ్ నాట్ కమెంట్ చేయట్లే, కానీ అంటే తప్పులేదు. మా గ్రాండ్ ఫాదర్ రెవరెండ్స్ అని చెప్పుకుంటాం. అది వాళ్ళ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు మన స్టోరీ ఏంటి? ఎవరి యొక్క జీవితానికి వాళ్ళే మనం లెక్క ఒప్పచెప్పాలి. మన తరపున మన ఫాదర్సో, మన పిల్లల్లో, మన గ్రాండ్ ఫాదర్సో దేవునికి లెక్క ఒప్పచెప్పడానికి లేదు. ప్రభువు మనల్ని ఆ న్యాయపీఠం ఎదుట నిల్చున్నప్పుడు, నీకు ఒక ముత్యం ఇచ్చాను కదా, నీకు ఒక ధనం ఇచ్చాను కదా. ఎవరు మన ధనం? యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని మనకు రక్షకుడిగా ఇచ్చాడు. ఆ ధనం ఇచ్చినప్పుడు, ఆ ధనముతోటి ఆ విలువైన ముత్యాన్ని మనము ఎలా మన జీవితంలో అలవర్చుకుంటున్నాము, ఎలా మన జీవితంలో మార్పు జరుగుతుంది. ఇది ఏదో కేవలం ఒకరోజు రక్షణ పొందాం, ఇక మనం ఇంతకుముందు అయితే గుడికి వెళ్ళాం, ఇప్పుడేమో మందిరానికి వెళ్తున్నాం, అంతకుముందేమో వేరే చదివాం, ఇప్పుడు చదువుతున్నాం అని కాదు. కానీ పిల్లరా, తనకున్నదంతా అమ్మి, అక్కడ రాశాడు కదా చూడండి, తనకు కలిగి 44వ వచనం చివరి భాగంలో, ఆ సంతోషముతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. 46వ వచనం, అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంతయు అమ్మి దాన్ని కొను. ఈరోజు ప్రభువుని సేవిస్తున్నటువంటి నువ్వు నేను దేవుని యొక్క ముత్యముగా, దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క వాక్యంని ఒక క్రైస్తవునిగా కేవలం మందిరానికి రావటం వరకే మనం పరిమితం చేసుకుంటున్నామా? అనుదిన జీవితంలో ఎంతగా ప్రభువుకి, దాన్ని ఏమంటామంటే శిష్యులుగా మారటం. శిష్యులు అంటే కేవలం యేసుప్రభువారి శిష్యులే కాదు. యేసుప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆయన ఒక గొప్ప, దాన్ని ఏమంటామంటే ఒక గ్రేట్ కాల్, లేదంటే ఒక కమిషన్ అని చెప్పొచ్చు. మత్తయి సువార్త ముందు చూద్దాం రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. 10వ అధ్యాయం 32వ వచనం. 37వ వచనం చదండి. 37వ వచనం. ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు, అక్కడన్నాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, ప్రభువుని వెంబడించాలంటే, ప్రభువుని మన జీవితంలో సేవించాలంటే తన సిలువనెత్తుకోవాలి. పైన అన్నాడు చూడండి, ఇంకా మనం చదువుకున్న వచనం 37వ వచనంలో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా
ప్రేమించువాడు. ఈ యొక్క అధ్యాయం మనం కాంటెక్స్ట్ చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం. యాక్చువల్గా ఈ 10వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకు ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకు పిలిచి చెప్తున్నాడు. శిష్యులకు పిలిచి ఏం చెప్తున్నాడంటే, మీరు నేను వెంబడించేవాడు ఎలా ఉండాలి అంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. యోగ్యత, మనం పాత్రులుగా, ఎవరికో చెప్పట్లే ఈ మాట. అంటే మత్తయి సువార్తలో అలా రాశాడు. అంటే శిష్యుల గురించి రాసినటువంటి ఈ భాగంలో ఎలా ప్రభువుని ప్రేమించాలా, ప్రభువుని లోకంలో ఉన్న వారికంటే ఎక్కువగా ప్రేమించాలి. మార్క్స్ వార్తలో ఒక మాట చూడండి. యేసు ప్రభువారి దగ్గరికి ఒక యవనస్తుడైన అధికారి వచ్చాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మనందరికి తెలుసు, ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి 17వ వచనంలో బయలుదేరి మార్గాన్ని పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి మోకాల్లోని, సద్బోధకుడా నేనేమి చేయాలి? యేసు, నీ సత్పురుషుని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరెవడును. దేవుడు చెప్పాడు 19వ వచనం, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నీ తల్లిదండ్రుల సన్మానం మన ఆజ్ఞ నీకు తెలియదు కదా. అందుకు అతను బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే. యేసుప్రభు వచ్చే టైంలో ఏంటంటే, పైకి చూస్తే అందరూ బాగున్నారు, 10 ఆజ్ఞలు టిక్ 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 అన్నీ కరెక్టే, ఎక్కడా కూడా వాళ్ళలో ఫాల్టే లేదు. అన్నీ పైకి చూస్తే ఎలా ఉన్నారు? బాగా ఉన్నారు. కానీ లోపల చూస్తే వారి హృదయము దేవునికి ఎలా ఉంది? దూరముగా ఉన్నది. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ ఎలా ఆరాధిస్తున్నారంటే పెదవులతో ఆరాధిస్తున్నారు, వారి హృదయంలో నుంచి రావట్లేదు. నేను వీటిని బాల్యము నుంచే నేను వీటిని అనుసరిస్తూ ఉన్నాను, ఎక్కడా ఫాల్ట్ లేదు బయటికి చూస్తే. పిల్లరా, దేవునికి మనిషికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తున్నారు, కానీ దేవునికి మనిషికి ఏమొచ్చిందంటే దూరం వచ్చింది. హృదయముతో ప్రభువుని సేవించట్లే, పెదవులతో ప్రభువుని ఆరాధిస్తున్నారు. మందిరానికి వస్తున్నారు, లేదంటే ప్రభు దగ్గరకు వస్తున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, క్రైస్తవులుగా ఉంటున్నాం, కానీ మన హృదయం ఎలా ఉంది? దేవునికి దూరంగా ఉంది. ఆయనను వెంబడించగోరినవాడు. మనం నాగటి మీద ఏం చేసాం? ఇక మన పని ముందుకు పోవాల్సిందే. ఇందులో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, వాళ్ళంటే ఎప్పుడు వెళ్తారు, మేమంతా కాదులేండి అని అట్లాంటికి లేదు. ఇది సంఘము, ఇది దేవుడు మనకు అందరికి కూడా ఆయన ఇల్లుగా మనము ఫలించాలని, సహవాసములో ఫలించాలని, వాక్యము ధ్యానించాలని, వాక్యాన్ని తెలుసుకోవాలని, ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరించబడాలని, వ్యక్తిగతంగా వాక్యం ధ్యానించి, ఇవన్నీ ప్రభువు పెట్టేవి మనకి. ఒకసారి మనము ప్రభువుని వెంబడించడం ఆరంభించిన తర్వాత దాంట్లో ఇంకా లెవెల్స్ అంటూ ఏం లేవు. మనం ప్రభువుని సంపూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో సేవించాలి. ఈ వ్యక్తి కూడా చూస్తే బయటికి అన్నీ బాగా చేస్తున్నాడు, అందరూ అడిగినా కూడా చాలా మంచివాడండి, కానీ చూడండి ప్రభువు చెప్తున్నాడు తర్వాత వచనంలో, 20వ వచనం. అందుకు అతడు 21వ వచనం, యేసు అతను చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఎవరు చెప్పగలరు ఇది? చెప్పండి, ఎవరు చెప్పగలరు? దేవుడు మాత్రమే చెప్పగలరు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డయాగ్నోస్ చేస్తాడు, ఆయన మొత్తం చూస్తాడు, అన్నీ చూస్తాడు, డాక్టర్ వరకే చెప్పగలుగుతాడు. ఆయనే మనకు నిజమైనటువంటి వైద్యుడు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తే, దేవుని వాక్యాన్ని మనం అనుదినము ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనలో ఉన్న లోపాలని ఆయన వాక్యం అనే అద్దములో మనకు చూపిస్తాడు. మనుషులు కాదు, దేవుడే మనతో మాట్లాడు. నీకు ఒకటి కొదువగా ఉన్నది. ఈరోజు ప్రభు దగ్గరకు వస్తే ఎలాంటి హృదయంతో అంటే పూర్ణ హృదయంతో మనం ప్రభు దగ్గరకు వస్తే దేవుడు నీకు ప్రభువుకి కంటే ఏదిగా ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది ఆయన నీకు చూపించగలడు. పిల్లరా, ఈరోజు ప్రభువుని సేవించడానికి మనం తీర్మానించుకున్నాం. క్రైస్తవులంగా ఉన్నటువంటి మనం, ప్రభువుని వెంబడించాలనుకున్నటువంటి మనం, మనలో ఏమి కొదువుగా ఉన్నదో మనం ప్రభువుని వ్యక్తిగతంగా మనం అడగాలి. వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో మనం గోజాడాలి. దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఇంకా చూద్దాం రండి. మార్క్స్ వార్త, లూకాసు వార్తలో
లూకాసు వార్త 14వ అధ్యాయంలో లూకా ఎలా రాశాడో చూడండి. ఆయన వెంబడి ఇంకొంచెం ఘాటుగా రాశాడు లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు. ఇంకా ఇక్కడ ఆయన ప్రేమించడం, ఇందాకైతే కొంచెం మత్తయి సువార్తలో మత్తయి గారు కొంచెం పాష్గా రాశాడు, తండ్రి కంటే సహోదరుని కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. లూకా సువార్తలో ఈయన రాశాడు, కొంచెం కటువుగా రాశాడు. ఏమని రాశాడంటే, తన ప్రాణమును సహా ద్వేషించాలి. అలా అని చెప్పి ఇప్పుడు మనం మన పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, భార్య భర్తలందరినీ ద్వేషిస్తామా? లిటరల్లీ కాదు. కానీ వాళ్ళకంటే, అంటే దేవుణ్ణి ప్రేమించటంలో ఎవరైనా మనకు ఆటంకం ఉంటే వారిని కూడా ఏం చేయాలి? ద్వేషించాలి, వాళ్ళని దూరం పెట్టేయాలి. ప్రభువుని ప్రేమించటంలో మనకు ఏది ఆటంకం కలిగినా, ఎవరు ఆటంకం కలిగినా, ప్రభువు ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా ఒక క్వైట్ ఫైన్ మార్నింగ్ అబ్రహాం లైఫ్లో తను ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి కొడుకు పుట్టాడు. ఎన్నో సంవత్సరాలు ఎన్నో ప్రామిసెస్ చేసి అందరినీ వదిలిపెట్టి తనకు ఏమీ లేని టైంలో దేవుడు తీసుకుని వెళ్ళి తనకున్నదంతా గొప్ప సేవకుని ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు. ఈ వాజ్ వెల్ సెటిల్డ్, అంతా హ్యాపీగా ఉన్న టైంలో ఒకరోజు దేవుడు పిలిచాడు అబ్రహాంని, అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇస్తాం. ఎంతో కాలంగా వాగ్దాన పురుషుడు, కొడుకు పుట్టాడు, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇస్తాం. డెడికేట్ చేయమంటే హ్యాపీగా డెడికేట్ చేస్తాం, కానీ ఏం చేయమన్నాడు? బలిగా ఇస్తావా? అంత ఈజీ క్వశ్చన్ కాదు కదా. దేవుడు మనల్ని కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో పరిస్థితులను అనుమతిస్తాడు. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని మనము ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. అక్కడ అన్నాడు చూడండి 27వ వచనంలో, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల, 26వ వచనం అన్నాడు, తన ప్రాణమును సహా ఏం చేయాలి? నాట్ ఓన్లీ తల్లిదండ్రులు లేదా పిల్లలు వీళ్ళు కాదు, వాళ్ళనే కాదు, ఇంకెవరిని ద్వేషించాలా? మనల్ని మనమే ద్వేషించుకోవాలి, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. దేవుని విషయంలో పోలిస్తే మన జీవితంలో దేవుని కంటే పిల్లరా ఎక్కువగా దేన్ని ప్రేమించకుంటే, అక్కడ అన్నాడు వాడు నా శిష్యుడు కానన్నాడు. ఈరోజు శిష్యులు అంటే కేవలం 12 మంది అపోస్తులులే, లేకపోతే ఇక్కడ సేవ చేసే వాళ్ళే కాదు. యేసు ప్రభుని వెంబడించే వారందరూ కూడా శిష్యులే. మీ వచనంలో ఇప్పుడు చూపిస్తాను రండి. యేసు ప్రభు వారు ఇంకా ఒక మాట, ఇంక ముందుగా దానికంటే వెళ్ళే ముందు యోహాను సువార్త 8వ అధ్యాయము ఇంకా ఎక్కడ రాయబడి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో కూడా, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే నిజముగా నాకు శిష్యులై ఉండి, ఆయన నమ్మిన యూదులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచి నిజముగా ఉంటే నాకు శిష్యులుగా ఉంటారు. ఆయన వాక్యమును కలిగి జీవించటం. యోహాను సువార్త 15వ అధ్యాయం ఇంకా వాక్యం ఏమో రాయబడి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం, 8వ వచనం, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడండి, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మత్తయి సువార్తలో చూసాం, మార్కు సువార్తలో చూసాం, లూకా సువార్తలో చూసాం, యోహాను సువార్తలో చూసాం. అన్ని సువార్తలలో కూడా దేవునికి శిష్యులుగా ఉండాలని, ఇది ఏదో ఒక కేవలం 12 మంది అపోస్తులతోనే మాట్లాడలే. కొన్ని చోట్ల అపోస్తులతో మాట్లాడాడు, కొంతమంది జనసమూహంతో మాట్లాడాడు. మార్క్స్ వార్తలు అక్కడ చూసినట్లయితే జనసమూహంతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. లూకాసు వార్తలు చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం, ఇందా చదువుకున్న వాక్య భాగం, లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం, బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన ఎవరితో చెప్పాడు ఈ మాట? బహుజన సమూహములతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు మీ యొక్క నా యొద్దకు వచ్చినప్పుడు మీరు మీ తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు
మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనెడల వాడు ఆయన సిలువను మోసేవారముగా, ఆయనను కలిగి జీవించేవారముగా ఉంటేనే. ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకు కాదు. ఎవరికి చెప్తున్నాడు? జన సమూహములకు చెప్తున్నాడు. మత్తయి, మార్కు, లూకా మనం చదువుకున్నటువంటి ఈ 4 సువార్తలలో దేవుడు మనుషులను ఏమని పిలుస్తున్నాడంటే, మీరు ఏం కావాలి? నాకు శిష్యులుగా కావాలి. రక్షణ పొందిన వారని కాదు, క్రైస్తవులు అని కాదు, యేసును వెంబడించేవారని కాదు. ఆయనను వెంబడించేవారు ఎలా వెంబడించాలి అంటే, ఎవరినైనా కూడా దేవుని కంటే ఎక్కువగా ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. ఆయనను వెంబడించే వాళ్ళకు ఉండాల్సినటువంటి, అక్కడ అన్నాడు, ఒకవేళ ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు, శిష్యుడు కాడు. ఈ 12 మంది వారికే శిష్యులుగా పిలిచినట్టుగా మనం చూసినట్టు కాదు కానీ పిల్లారు, మనందరము కూడా శిష్యులుగా ఉండాలని. ఇప్పుడు రండి చూపిస్తాను. యేసుప్రభువు వారు ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. ఆయన శిష్యులకు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. 28వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి ఏం చేయాలి? బాప్తిస్మం. ఏం చేయాలి? అందరిని ఏం చేయాలి? మీరు శిష్యులుగా చేయాలి. ఇక్కడ ఏమీ ఆల్టర్నేట్ లేదు. బిలీవర్స్ అంతవరకే అని చెప్పడానికి లేదు. ఆయన నమ్ముకున్న వారందరూ ఎలా ఉండాలని? దేవునికి శిష్యులుగా ఉండాలి. ఇది దేవుడు శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు మిమ్మల్ని శిష్యులను చేశాను, మీరేం చేయాలా? సమస్త జనులను ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. అందుకే మన దేశానికి ఎవరు వచ్చారు? ఏ శిష్యుడు వచ్చాడు? తోమా వచ్చాడు. తోమా వచ్చి ఆ కేరళ ప్రాంతంలో పరిచయం చేశాడు. ఇప్పటికీ ఆ చెన్నైలో సెయింట్ థామస్ మౌంట్ అని ఉంటుంది, అక్కడ ఒక మెట్రో ట్రైన్ స్టాప్ కూడా ఉంది అక్కడ. ఆ మౌంట్ మీద, కాకపోతే అదంతా కూడా వీళ్ళు ఆక్యుపై చేశారు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు. ఆ కొండ మీదనే ఏం చేశారు? ఆ యొక్క తోమాను చంపివేసినట్టుగా మనం చూస్తాం. అన్ని ప్రాంతాలకు వెళ్ళి శిష్యులనిగా చేస్తూ వచ్చారు. ఇది మత్తయి సువార్తలో రాయబడింది. ఇంక చూడండి, మార్కు సువార్తలో 16వ అధ్యాయం. మార్కు సువార్తలో ఏమని రాయబడిందో? మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి. నమ్మి ఏంటయ్యా సువార్త అంటే? నమ్మి ఏం చేయాలి? మనం బాప్తిస్మం పొందాలి. ప్రభువు కోసం బాప్తిస్మం అంటే సంగముగా ఆ సూచనార్థమైనటువంటి ఆ యొక్క నీళ్ళలో మనం మునిగి లేవటం ద్వారా ప్రభువుకి మనం సంఘం ఎదుట మనం సాక్ష్యం ఇవ్వటం. ఇది శిష్యుల యొక్క లక్షణం. అదే మాట మార్చి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ. మత్తయి సువార్తలో కూడా చెప్పినాడు, అందరినీ శిష్యులుగా చేయడు, వారందరినీ కూడా తండ్రి యొక్క పరిశుద్ధాత్మ యొక్క యేసుప్రభువు వారి యొక్క నామంలో ఏం చేయమన్నాడు? బాప్తిస్మం ఇవ్వమని చెప్తూ వచ్చినాడు. చాలామంది అనుకుంటారు నమ్మితే చాలే, బాప్తిస్మం తర్వాత తీసుకుందామంటారు. అందులో ఇంకో గ్యాప్ అనేది లేదు. నమ్మి ఏం చేయాలా? బాప్తిస్మం. ఇక వన్స్ మనం స్టార్ట్ చేసాం, నాగట మీద చేయి పెట్టాం, ఇక ముందుకు వెళ్ళాలి, వెనుకకు వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు మనందరినీ ఏం చేయాలనుకున్నాడు? ఆయన శిష్యులుగా, ఆయనను వెంబడించే వారము. మనం ప్రభువు కంటే ఎక్కువగా దేనిని కూడా ప్రేమించకూడదు. ఇంకా చూద్దాం రండి, నా లూకాసు వార్తలో ఏమని రాయబడిందో. లూకాసు వార్త 24వ అధ్యాయంలో, లూకాసు వార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 46-47 వచనాలు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. అక్కడ అన్నాడు, చాలు, అక్కడ రాయబడి ఉంది, యెరూషలేము మొదలుకొని క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట ఏముంది? మారు మనసు పాప క్షమాపణ. భక్తులందరూ కూడా ఆ యొక్క శిష్యులు ఈ యొక్క 3 వచనాల్లో రాస్తూ వచ్చి 3 యొక్క సువార్తల్లో రాస్తూ వచ్చారు. ఏం ప్రకటిస్తారంటే, మృతుల్లో నుండి యేసు ప్రభువారు తిరిగి లేచాడు, మారు మనస్సు గురించి, పాప క్షమాపణ గురించి, అందరినీ శిష్యులుగా చేయటం గురించి, ఈ యొక్క గొప్ప పని, గ్రేట్ కమిషన్ అంటారు. ఈ ఆజ్ఞ
మనందరికీ ఇవ్వబడింది. ఫస్ట్ ఎవరికి ఇవ్వబడింది? శిష్యులకి ఇవ్వబడింది. శిష్యుల నుంచి ఆయన నమ్ముకున్న వారికి, ఆయన నమ్ముకున్న వారందరినీ కూడా ఈ యొక్క క్రొత్త నిబంధనలో దేవుడు ఆయన ఒక కొత్త మర్మంని ఇచ్చాడు. ఏంటంటే ఆ మర్మము సంఘము. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనిన సంఘము. ఈ సంఘం అనేది, సంఘము ఆదిలో అక్కడ చూసినట్లయితే అంతియోకులో మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేయబడ్డారంట? క్రైస్తవులుగా పిలువబడ్డారు. రెండో ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము. ముందుగా 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 26వ వచనం. ఒక సంవత్సరం అంతయు బహుజనులకు ఏం చేశారు? వాక్యమును బోధించిరి. మొట్టమొదటి అంతియోకులో శిష్యులు ఏం చేయబడ్డారు? క్రైస్తవులు అనబడ్డారు. సంవత్సరం అంతా ఎక్కడున్నారట? సంఘములో. అంటే సహవాసానికి అప్పట్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళంతా ఒక గ్రూప్. అప్పటి వరకు ఏంటంటే ధర్మశాస్త్రము, తర్వాత వచనాలు చూపిస్తాను, సంఘముగా వాళ్ళందరూ యేసుప్రభుని వెంబడించే వారందరూ, యేసుప్రభు వారు మన కోసం చనిపోయాడు, ఆయన యొక్క వాక్యము శిష్యులకే తెలియబడింది. యేసుప్రభు వారు చెప్పాడు, ఇగో నేను గొర్రెల కాపరిని కొడతాను, మందంతా చెదిరిపోతుంది, నేను మళ్ళీ చనిపోయి ఏం చేస్తా అన్నాడు? మూడవ దినాన ఎవరైనా ఇప్పుడు చెప్తే మనం నమ్ముతామా? నేను రేపు చనిపోయి ఎల్లుండి లేస్తా అంటే ఇప్పటికీ మనము నమ్మలేం. అలాంటి దేవుడు ఆ మాట అందరిలో చెప్పలే. ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. ఇగో నేను చనిపోయి మూడో దినాన తిరిగి లేస్తాను. ఇంత గొప్ప మాటను ఆ శిష్యులకు చెప్పాడు. శిష్యులు ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని ఇతరులకు ఏం చేయాలని వారందరికీ కూడా చాలా చోట్ల చెప్పి, దీనికి మేమే సాక్షులము. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. ఈ శిష్యులు ఏదో ఆయన చనిపోయి తిరిగి లేస్తారని చెప్పడం పెద్ద బండ తీసుకొచ్చి పెట్టారు, ఇక ఎవరు తీయలేకుండా. కానీ మరణము ఆయనను ఏం చేయలేదు? మింగలేదు. మరణం ఆయనను ఆపలేకపోయింది. వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఆయన పునరుత్థానుడైనటువంటి సత్యము సంఘముకే కాదు, ప్రపంచం అంతా కూడా ఆయన అనుకున్న ప్రకారముగా సర్వలోకమందంతటా కూడా అది ప్రబలింది. ఆ దినాల్లో దేవుని యొక్క వాక్యము ఎంతో ప్రబలముగా. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 2 చూద్దాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు ఏం చేశారట? మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు వీళ్ళందరూ. తర్వాత చూడండి 2వ వచనంలో, అప్పుడు 12 అపోస్తలులు మేము దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట. అంటే వాళ్ళ ప్రయారిటీ చూడండి. వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొచ్చారు, వీళ్ళందరూ మాకు ఫుడ్ తక్కువ పెడుతున్నారు, సరే చూడట్లేదని. కానీ శిష్యులు ఏం చెప్తున్నారు? మా పని ఏంటంటే దేవుని వాక్యమును బోధించటం. ఇవన్నీ కూర్చొని సాల్వ్ చేసే పని మాది కాదు. ఏం చేయాలి? మేము దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. అపోస్తుల కార్యాలు ఇందాక చూసాం. 14వ అధ్యాయం రండి. 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 20వ వచనం. అయితే సో 19వ వచనం చూద్దాము. అంతియోక నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహంలో తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిన అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు ప్రవేశించి మన్నాడు బర్నబాతో కూడా దర్బేకు బయలుదేరిపోయాను. వాళ్ళని ఎంతో హింసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ అంతియోకు నుంచి, ఇకోనియా నుంచి వచ్చి ఆ యొక్క పౌలును కొట్టివేసి బయటకు విడిచేశారు. తర్వాత చూడండి 21వ వచనం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఇకోనియకును అంతియోకునకును కొట్టారు. వాళ్ళని, పౌలుని బాగా కొట్టారు. అక్కడ వదిలేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు, దర్బకు వెళ్ళాడు, లుస్త్రకు వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు? మనుషులను శిష్యులుగా చేస్తూ ఎక్కడ వారి యొక్క పనిని ఏం చేయలేదు? ఆపలేదు. దేవుడు ఆ పేతురును, పౌలును, బర్నబాను వీళ్ళను లేపుకుంటూ ఆయన యొక్క పరిచర్యను అక్కడ 11వ అధ్యాయంలో మనం చూస్తే రండి. 11వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము
11వ అధ్యాయము 19వ వచనం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యమును బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోక ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరి అంతియోకకు వచ్చి గ్రీస్ దేశం వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గురించిన సువార్తను ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడైండను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గురించిన సమాచారము యెరూషలేములోని సంఘం వారు విని బర్నబాను అంతియోకకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించారు. ఇలా సంఘము ఆరంభమైంది. ప్రియులారా, ఎన్నో స్టెఫనును చంపేసిన వెంటనే వాళ్ళందరూ భయపడ్డారు. అన్యజనులకు వాక్యము బోధించలేకపోయారు. అయినా దేవుని వాక్యం ఏమవుతుందో వచ్చిందంటే ప్రబలముగా, ఒక చోట రాయబడింది, ఆయన వాక్యము ప్రబలముగా విస్తరిస్తూ వచ్చిందని. దేవుని వాక్యం విన్న వాళ్ళందరూ కూడా చూడండి, అపోస్తల కార్యాల 13వ అధ్యాయము 15వ అధ్యాయం, అపోస్తల కార్యాల 15వ అధ్యాయము 10వ వచనం, 15వ అధ్యాయం 10వ వచనం. మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మేడ మీద పెట్టి మీరెందుకు ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుచున్నాం. వాళ్ళందరికీ ఒక పెద్ద వాదన వచ్చింది. చాలాసార్లు అనుకున్నాం, ఏంటి అంటే కేవలం అన్యజనులకు కాదు ఈ వాక్యము, ఓన్లీ పరిసయ్యులు. ఎందుకంటే దేవుని యొక్క యేసు ప్రభువుని వెంబడించిన వారిలో చాలామంది యాజకులు మారారు, చాలామంది పరిసయ్యులు మారారు. వీళ్ళలో వచ్చిన సమస్య వాగ్వాదం ఏంటంటే రక్షణ పొందాలంటే సున్నతి పొందాలా, ధర్మశాస్త్రాన్ని అంగీకరించాలా, ఇవన్నీ పెట్టారు. వాళ్ళందరూ కూర్చొని దాదాపు అక్కడ పై వచనం చూడండి, 6వ వచనం 15వ అధ్యాయము. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చి బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో 7వ వచనం, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నని మీకు తెలియను. తర్వాత 9వ వచనంలో, వారి హృదయములను విశ్వాసం వల్ల పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమును కనపరచలేదు. 11వ వచనం, ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాం కదా, అలాగనే వారును. అలా వాళ్ళ పేతురు లేచి మాట్లాడాడు. ఆ తర్వాత ఈ సంఘము రక్షణ అనేది అన్యజనులకు కూడా వెళ్తూ వచ్చింది. ఈరోజు మనకు కూడా వచ్చింది. ఇక్కడ అంశం ఏంటంటే మనము పొందిన రక్షణ ప్రభువారు మనకు అనుగ్రహించాడు. అనేక మంది శిష్యులు ప్రాణాలు అర్పించి ఈ వాక్యం మన చేతికి రావటానికి అనేక మంది చనిపోయి, అనేక మంది వారందరూ కూడా ఒక మార్టర్స్గా వారి ప్రాణాన్ని అర్పించడం ద్వారా దేవుని వాక్యాన్ని మనము ఈరోజు పొందగలిగాం. మన ప్రాంతంలో, మన చేతిలో, మన భాషలో. అంత మాత్రమే కాదు, దేవుని సంఘముగా మనం ఏం చేయబడ్డామంటే సమకూర్చబడ్డాం. ఇప్పుడు మనము ఏం చేయాలంటే, ఈ సంఘం యొక్క పని ఏంటంటే సంఘంలో ఉన్నవారే కాదు, సంఘం వెలుపల వారిని కూడా ఏం చేయాలి? శిష్యులనుగా చేయాలి. వాళ్ళు ఎలా ప్రభువు నిందు నేర్చుకొని 12 మంది ఇన్ని సమస్యలు గుండా వెళుతూ, అంతియోకులో చూసాం, స్టెఫన్ను చంపేశారు, ఎన్నో ఆందోళనలు, వాళ్ళలో ఎన్నో విభేదాలు, ఎన్నో తర్కములు, ఇవన్నిటిని దాటుకుంటూ అనేక మందిని అంతియోకులో బాగా కొట్టేసినప్పుడు పక్కనున్న దెర్బకు లుస్త్రకు వెళ్ళి అక్కడ శిష్యులుగా చేశారు. మరలా అంతియోకు వచ్చారు. ఎక్కడ వాక్యాన్ని బోధించడం అనేది ఆపివేయలేదు. పిల్లరా, ఇన్ని శ్రమలను మనం చూస్తూ ఉన్నాం. శిష్యులుగా ఉన్నటువంటి వారికి లక్షణం, ఎటువంటి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా వారు అనుకున్న పనిని, దేవునిని వెంబడించాలి, దేవునిని సేవించాలి అనుకునేటువంటి పనిని ఆపకుండా కొనసాగించారు. హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36-37 వచనాలు. మరికొందరు తిరస్కారం పొందిరి, కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి,
శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనదిగా కాదు. ఈ లోకం కాదు వారికి. మనము ప్రభువుకి యోగ్యులమా లేదా, ఆయన్ను వెంబడించే వారంగా ఉండటకు యోగ్యత కలిగి ఉన్నామా లేదా అనేది పిల్లారా పరీక్షించుకోవాలి. నువ్వు క్రైస్తవునిగా ఉంటే, క్రైస్తవునిగా ప్రభువుని అంగీకరిస్తే ఎలా జీవించాలి? శిష్యుడిగానే జీవించాలి. ఇందులో సెకండ్ లెవెల్, సెకండ్ థాట్ అంటూ లేదు. ప్రభువును వెంబడిస్తే సంపూర్ణంగా, ఈరోజు క్లుప్తంగా 3 లక్షణాలు మనం చూద్దాం. ఆ ఆదిమ అపోస్తలులు ఏ విధంగా వారు తమ జీవితాలను అర్పించారు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, వారి జీవితాలను అర్పించారు, కుటుంబాలను అర్పించారు. ఇంత గొప్ప పరిచర్య వారు శిష్యులుగా చేస్తూ వచ్చారు. ఈ దినాల్లో మనం కూడా ఆయన శిష్యులుగా పిలువబడ్డటువంటి మనం, ఆయన శిష్యులుగా చేయబడినటువంటి మనము ఆయనకు శిష్యులముగా పాత్రులముగా ఉన్నామా లేదా, శిష్యులుగా పిలువబడగలిగే యోగ్యత కలిగి ఉన్నామా లేదా అనేది మనం చూసుకుందాం. రండి, మొట్టమొదటిగా ఆయనను వెంబడించే వారికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. 30 తర్వాత 10వ అధ్యాయంలో 31వ వచనం, 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన శిష్యులముగా ఆయనను ఒప్పుకోవాలి. ఎవరి ఎదుట? అందరి ఎదుట ఒప్పుకోవాలి. సీక్రెట్ క్రిస్టియన్స్కి ఛాన్స్ లేదు. మనం ఉంటే క్రైస్తవులంగా ఉండాలి, క్రైస్తవులంగా ఒప్పుకోవాలి అందరి ముందు. అందుకే బాప్తిసం సాక్ష్యం. బాప్తిజ సాక్ష్యం ఏంటంటే సంఘంలో అందరి ముందు నేను ప్రభు కోసం జీవిస్తాను, లోకానికి చనిపోయాను, ఎవరి కోసం జీవిస్తున్నాను? ప్రభు కోసం జీవిస్తున్నాను. ఇక నువ్వు జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు అనేటువంటి సాక్ష్యము మనం సంఘంగా ఇస్తున్నాం. శిష్యులుగా ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం, అందరి ఎదుట కూడా మనం ఏం చేయాలి? ప్రభువుని మనము ఒప్పుకోవాలి. తర్వాత వచనంలో మార్క్సు వార్తలో కూడా రాయబడింది. లూకాసు వార్త 14వ అధ్యాయము, రోమాపత్రిక చూద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయం, 10వ అధ్యాయం 9వ వచనం. 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినడెలా నీవు రక్షింపబడతావు. ముందుగా ఒప్పుకోవాలి. ఇలా ఆయనను దేవునిగా, శిష్యునిగా నేను మార్చబడతాను, ఆయన నాకు రాజుగా స్వీకరిస్తున్నాను, రక్షకునిగా అంగీకరిస్తున్నాను. అందరి ఎదుట ఏం చేయాలి? ఒప్పుకోవాలి. హృదయమందు విశ్వాసం ఉంచాలి. రెండవ తలంపు ఏంటంటే ప్రభువుని వెంబడించే వాళ్ళు. మత్తయి సువార్త ఇందా చూసాం 10వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ లక్షణం ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. రెండవదిగా చూసినట్లయితే పిల్లరా, ఆయననే అధికముగా ప్రేమించు. శిష్యుల యొక్క రెండవ లక్షణం ఏంటంటే తండ్రినైనను తల్లినైనను సొంత వారైన ఆఖరికి తన్ను తాను కూడా మనం ఏం చేయాలి? మనమే ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయము, లూకాసు వార్త 14వ అధ్యాయము 25-26 వచనం చదువుకున్నాం. లూకాసు వార్త చదవండి. వారి తట్టు తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే
నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించేలా వాడు. పిల్లరా, ఇది ఏం చూపిస్తుందంటే మన ప్రేమ, మన విశ్వాసం క్రియలలో చూపించగలగాలి. మాటల్లో ఒప్పుకున్నాం సరే, ఒప్పుకోవడం సరిపోదు, క్రియలలో చూపించగలగాలి. సమయం లేదు కాబట్టి ఒక దగ్గర యేసు దగ్గరికి వచ్చాను. ప్రభువా నీ నామమున మేము ఏం చేశాం? దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామమున మేము ప్రవచించాం. దేవుడు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు. ప్రభువా అనే పిలుచు ప్రతివాడు ఆయన రాజ్యంలోకి ఏం చేయలేం, మనం ప్రవేశించలేం. ప్రభువా మేము ప్రార్థన చేశాం, మేము అందరానికి వచ్చాం, ఇవన్నీ కాదు పిల్లరా. ప్రభువుని అత్యధికంగా ప్రేమించుకుంటే శిష్యులంగా కాలం. ఈరోజు నువ్వు నేను శిష్యులంగా ఉన్నామా ప్రశ్నించుకుందాం. ప్రభువుకి ప్రాధాన్యత ఇస్తున్నామా? మన అనుదిన జీవితంలో దేవుని వాక్యానికి శిష్యులు ఏ విధంగా అయితే దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ వచ్చారో, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చారో, మనము కూడా ఆయన శిష్యులంగా దేవుని వాక్యాన్ని ధ్యానించటం, దేవుని వాక్యానికి లోబడటం, సహవాసంలో కలిసి రావటం, సంఘానికి ప్రాధాన్యత ఇవ్వటం. వాళ్ళందరూ ఎంతకాలం ఉన్నారట సంఘంలో? సంవత్సరం వరకు. ఆదిమ సంఘం వారు ప్రతి ఇంటిలో ఏం చేశారట? వారు ప్రతి ఇంటిలో గ్యాదర్ అవుతూ ఉన్నారు, ప్రతి దినము గ్యాదర్ అవుతూ వచ్చారట. కారణం ఏంటంటే పిల్లరా, సంఘం యొక్క పర్పస్ ఏంటో తెలుసా? సంఘం యొక్క పర్పస్ ఏంటి అంటే, పని ఏంటి అంటే శిష్యులనుగా. ఇక్కడున్న మనం అందరం కూడా మనం శిష్యులం కావటమే కాదు, మనం కూడా ఇతరులను ఏం చేయాలి? శిష్యులుగా తయారు చేయాలి. ఇది ప్రభు ఏ విధంగా శిష్యులకు ఇచ్చినటువంటి పనో, ఇది కూడా మనకిచ్చి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటంటే, ముందు మనం శిష్యులంగా జీవించాలి, తద్వారా ఇతరులను కూడా ఏం చేయగలగాలి? శిష్యులనుగా తయారు చేయగలగాలి. ప్రభు రెండో అంశం ఏంటంటే, ప్రభు కంటే ఏది కూడా ప్రేమించకుండా రండి. ఇంకా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, ప్రభువుని అధికంగా ప్రేమించాలి. రోమాపత్రిక 6వ అధ్యాయంలో, రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును పాపం విషయంలో మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. శిష్యులుగా ఉండే వాళ్ళ లక్షణం ఏంటంటే, వారి హృదయంలో ప్రభువుని అధికంగా ప్రేమించటం అంటే శత్రువుకి, శరీరానికి చోటు ఇవ్వకపోవటం, పాపం విషయంలో ఏ విధంగా ఉండటం? మృతులంగా ఉండటం, క్రీస్తు విషయంలో సజీవులంగా ఉండటం. 12వ వచనం. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకపోవటం, ప్రాచీన స్వభావాన్ని వదులుకోవటం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 26, 27 వచనాలు. 1 కొరింథీ 9వ అధ్యాయము 26, 27 వచనాలు. కాబట్టి నేను గురి చూడని వానవలే పరిగెత్తువాడని కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి నన్ను నేను లోపరుచుకుంటున్నాను శరీరాన్ని. శిష్యుల యొక్క లక్షణం ఏంటంటే, ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, పాపం విషయమే మృతులంగా ఉండాలి, శరీరంలో పాపాన్ని ఏలనీయకుండా మనం పోరాడాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి. ప్రియులారా, అది శిష్యుల యొక్క లక్షణం. అందువల్ల ప్రతి వారం మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క బలలో, ఆయన యొక్క రక్తంలో, ఆయన శరీరంలో మనము చేయి వేస్తూ మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? పరీక్షించుకుంటున్నాం. ప్రభు శిష్యులంగా ఉంటున్నామా? ఇందులో ఎటువంటి తారతమ్యం లేదు, ఇందులో ఇంకా లెవెల్స్ లేవు. జీవిస్తే ప్రభు కోసం జీవించాలా. అందుకే అన్నాడు, మనం ఉంటే వెచ్చగానే ఉండాలా, చల్లగానే అన్నాడు. నులివెచ్చగా ఉండడానికి లేదు. కారణం ఏంటంటే, మన ప్రభు మన కోసం ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు, తన ప్రాణముని అర్పించాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన శిష్యులముగా మనము నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలా. రెండవదిగా, అన్నిటికంటే అధికంగా ప్రభువును ప్రేమించాలా. మనం ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, పాపం విషయంలో మృతులంగా జీవించాలి. చివరిగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 32వ వచనం.
26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము. ముందుగా 10వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అందరం కలిసి 39వ వచనం చదువుకుందాం. అందరం కలిసి 39వ వచనం. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొని కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని. చివరి శిష్యుల యొక్క లక్షణం ఏంటో తెలుసా? ప్రాణాన్ని కూడా వదిలిపెడతారు. ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకంజ వేయరు. ఆయన శిష్యులుగా ఉన్నటువంటి 12 మంది శిష్యులు హతసాక్షులుగా చేయబడ్డారు. ప్రభువు కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుకంజ వేయలేదు. నిజమైన శిష్యుల యొక్క 3వ లక్షణం. ఈ లోకంలో ప్రభువు కోసం మనకైతే అలాంటి పరిస్థితులు లేవు, కానీ అలాంటి విశ్వాసంలోనికి స్టెఫనును ఏం చేశారు? రాళ్లతో కొడుతున్నప్పుడు ఎక్కడా కూడా ఏ మాట వాళ్ళని అనలే. ప్రభు వైపు చూస్తూ ఆకాశంలో కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి ప్రభువును చూచాడు. పిల్లారా, ఈరోజు ప్రభు కోసం అలాంటి త్యాగం. శిష్యరికం అంటే మనకు ఏదో వచ్చేది ఇలా వచ్చేది కాదు. ప్రభువుని సేవించటం అంటే, ప్రభువుని వెంబడించటం అంటే ఏదో లైట్గా తీసుకొని మనం అప్పుడప్పుడు చేసేది కాదు. ప్రభువా ప్రభువా అని పిలిస్తే చాలు, అలాంటిది కాదు పిల్లలు. మనం ప్రభువుని సేవిస్తే పూర్ణ హృదయంతోటి మనం ఏదైతే రక్షణను ఒప్పుకున్నామో ఆ రక్షణ మనలో కార్యం చేస్తూ అనుదినం మనలో ఈ ట్రాన్స్ఫర్మేషన్, మార్పు, అనుదినం మన యొక్క ప్రాచీన పురుషుడు చనిపోతూ మనలో ఉన్న నవీన పురుషుడు అంతకంతకు బలం పొందుతూ దేవుని వాక్యం ద్వారా, దేవుని సహవాసం ద్వారా బలపరచబడి ఆయన పోలికలోకి మార్చబడుతూ ఆఖరికి ఆయన శిష్యులుగా ఉన్నవారు ఏం వదులుకుంటారు? ప్రాణమునైనా వదలటానికి వెనుకంజ వేయకుండా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనము మోకరించి దేవుని యొక్క వాక్య వెలుగులో యోగ్యంగా ప్రభు బల్లో పాల్పొందాం. మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలముగా, శిష్యులముగా నీ కొరకు ప్రతిష్ఠించబడటానికి కృప చూపించండి. దేవా, మా జీవితంలో నిన్ను ప్రేమించటానికి, నీకు లోబడటానికి, నీ కొరకు జీవించటానికి సహాయం చేయండి. ఎక్కువ విన్న వాక్యం నీరు కట్టండి, ఫలింపచేయండి. యేసు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే మనము బలలో పాలు పొందటానికి వాక్యానుసారంగా మన హృదయాలను ఓసారి పరిశీలన చేసుకొని, పరీక్ష చేసుకొని, సరి చేసుకొని ప్రభు వాళ్ళు మన యోగ్యముగా పాల్గొందాం. నేను మీకు అప్పగించే దాన్ని ప్రభు వాళ్ళని పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాసు చెల్లించి దాన్ని విరిసి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటుకై చేయడని చెప్పును. ఎవరైతే రక్షణ పొందారో, మారు మనసు పొందారో అటువారు మీ కుడి చేతిని ఉంచండి. మీ దగ్గరకు వచ్చే పాత్రలో చిన్న రొట్టె ముక్కను తీసుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. అందరూ కళ్ళు మూసుకొని మరి ప్రార్థనలో ఉండండి. మీ కుడి చేతిని చూసండి, మీ దగ్గర పంపిస్తాం.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన నిబంధన పాత్ర, అనేకుల పాప పరిహారం చిందించబడుచున్న నిబంధన పాత్ర, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు చేయడని చెప్పాను. ఎవరైతే రొట్టెలో పాల్గొన్నారో అటువారు మరలా కుడి చేతిని చూంచండి. మీ దగ్గరికి వచ్చే పాత్రలో చిన్న చుక్క పుచ్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇంకెవరికైనా అందుకుంటే మీకు కుడి చేతిని చూపించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా ప్రభు, నీ ఉన్నతమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందములు స్తోత్రం నాయన. సృష్టి యావత్తును కూడా తండ్రి, మీరు ఒక మాట చూసిన సృష్టికర్తవు. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, సూచక్రియలు, మహాచకార్యములు ప్రభా చేసేటువంటి మా ప్రభా మీకు స్తోత్రాలనైనా. నీ నామములో శక్తి ఉంది, మీ మాటల అధికారం ఉంది ప్రభా. మీ యొక్క వస్త్రములో ప్రభావం ఉంటుంది ప్రభా. ఇంత గొప్ప దేవుడివై ప్రభా తండ్రి, ఈ లోకంలో ప్రేమించి మనం ఏర్పాటు చేసుకొని ప్రభా తండ్రి, మా కొరకై మీరు చేసేటువంటి శిలువ కార్యం ద్వారా, బలియాగం ద్వారా, మీరు కాచే రక్తం ద్వారా మాకు పాపం ఉండే శాప విడుదల విమోచన కలిగించి ప్రభా నీతి రక్షణకు, నిత్య రాజ్యానికి మన వాసులుగా చేసి ప్రభా తండ్రి, ఈనాడు నీ పిల్లలముగా, సంఘముగా, సహవాసముగా, దేవుని బిడ్డలముగా ప్రభా మేము ఒక నీ సన్నిధిలోకి కూడి రావడానికి మీరు చూపిన కృపను బట్టి నాయన మీకు కృతజ్ఞత